అండి అందరికీ. ఈరోజు మన వీడియో ఏంటంటే హై ప్రోటీన్ వెజ్ బిర్యానీ అనమాట. సో వెయిట్ లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి బిర్యానీ క్రేవింగ్స్ అనేవి చాలా ఉంటాయి కదండి. సో అందుకే ఇంట్లో చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో నేనైతే మా ఇంట్లో 10 మెంబర్స్ ఉన్నారనమాట. సో 10 మెంబర్స్కి కలిపి చేస్తున్నాను ఈ బిర్యానీ. సో దానికోసము ఉల్లిపాయలు, టమోటా, దాల్చిన చెక్క పొడి తీసుకున్నాను, జీడిపప్పు 4 తీసుకున్నాను, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లము, లవంగాలు ఒక 5-6 అలా తీసుకున్నా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మీల్ మేకర్ అనమాట. మీల్ మేకరు హాట్ వాటర్లో ముందే నానబెట్టి ఉన్నది అనమాట. 10 మినిట్స్ ముందే నానబెట్టేయాలి మీల్ మేకరు మనము వంట ప్రిపేర్ చేసేలోపు. సో ఫస్ట్ అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను ఈ బిర్యానీ అనేది. చాలా టేస్టీగా వస్తుంది అనమాట కుక్కర్లో చేస్తే. సో కుక్కర్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. సో అందులోకి బిర్యానీ మసాలా అనేది వేసేయాలి. నా దగ్గర కొన్నే ఉన్నాయి, కొన్నే వేసాను, ఇంకా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. సో తర్వాత కొంచెం కరివేపాకు వేసాను, ఉల్లిపాయలు వేసాను వేయించాక. సో ఉల్లిపాయలు బాగా వేగాక ఉప్పు, కాసింత పసుపు 2 వేసాను అనమాట. సో తొందరగా వేగడానికి ఉల్లిపాయలు. సో ఆలోపు అవి వేగేలోపు ఇవి చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను, అది మిస్ అయింది. పేస్ట్ అంతా ఉల్లిపాయలు వేసి కలిపేసి అది బాగా ఇలా ఆయిల్ పైకి తేలేంత దాకా చూసి తర్వాత ఇలా టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాలు బాగా వేగి దగ్గరికి వచ్చాక ధనియా పొడి 2 టేబుల్ స్పూన్స్, కారం 1.5 టేబుల్ స్పూన్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. సో అలాగే జీరా పౌడరు, కాసింత చికెన్ మసాలా ఉంటే బాగుంటుంది, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అది వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట, బిర్యానీ తిన్న టేస్ట్, అందువల్ల వేసాను. సో అవంతా కలిసిపోయాక తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మీల్ మేకర్ వేయాలన్నమాట. మీల్ మేకర్ వేసి బాగా తిప్పి మూత పెట్టేసేయాలి. సో మీల్ మేకర్కి ఉప్పు కారము అంతా పట్టాలి కదా, ఇప్పుడు చికెన్కి ఎలా పట్టాలి అనుకుంటారో అలానే మీల్ మేకర్కి కూడా పట్టాలి. సో ఇక్కడ రైస్ అయితే నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో ఇప్పుడు బియ్యంని ఫస్ట్ కుక్కర్లో వేసి తిప్పాలన్నమాట. కొద్దిసేపు ఆయిల్లో ఆ బియ్యం అనేది అలా కలిపి తర్వాత 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. సో 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక సో అందులో అప్పుడే స్టార్టింగ్లో ఉల్లిపాయల కోసం కాసింత ఉప్పు వేసుకున్నాము. తర్వాత అన్ని వాటర్ వేసాక రుచి చూసుకొని మీరు ఎంత తింటారో ఉప్పు అంత మీకు సరిపడినంత వేసుకోండి ఉప్పు అయితే. సో తర్వాత లాస్ట్లో ఒక చిటికెడు గరం మసాలా, టేస్ట్ కోసం గరం మసాలా వేసి అలానే కొత్తిమీర వేయాలి. మీ దగ్గర పుదీనా ఉన్నా కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో మూత పెట్టేశాక నాకు 2 విజిల్స్లోనే ఉడికిపోయిందనమాట రైస్. 3 విజిల్స్ దాకా పెడితే ఇంకా ముద్ద అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చినాక చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. మీల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది నా ప్లేట్లోకి తీసేసుకుంటానమాట. సో నేను ఎప్పుడు నా లంచ్ ప్లేట్లో ఇలా కొద్దిగా రైస్, కర్రీ, కొద్దిగా సలాడ్ అనేది కొంచెం హెవీగా పెట్టుకొని తింటాను. వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.